హాయ్, ఏఐ వచ్చిందా? ఐటీకి గుడ్ బై అయినా? సాస్ పోక్లైవ్స్ మొదలైంది. ఇన్ఫోసిస్, టీసీఎస్ ఫ్యూచర్ డేంజర్ లోనా? ఓ ఏఐ కంపెనీ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసింది, కానీ షాక్ తినది ఐటీ మార్కెట్. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ టెక్, యాక్సెంచర్ టెక్ స్టాక్స్ ఒక్కసారిగా ప్రెషర్లోకి వెళ్ళిపోయాయి. ఇందుకీ ఎందుకు? ఈ మూవ్స్ ని నిపుణులు ఏఐ పోక్లైవ్స్, సాస్ పోక్లైవ్స్ అని అంటున్నారు. ఆంథర్పిక్ తన క్లౌడ్ కోవర్క్ అనే ఏఐకి కొత్త ప్లగిన్ ఇచ్చి దాన్ని పూర్తిగా పనిచేసే ఏఐ ఏజెంట్గా మార్చింది. కోడ్ రాయటం, టెస్ట్, డిప్లాయ్, మెయింటైన్ వరకు చేయగల డిజిటల్ ఎంప్లాయ్లా తయారు చేశారు దీన్ని. ఇప్పటి వరకు ఏఐ ఒక సహాయక ఫ్యూచర్. ఇప్పుడైతే ఐటీ సర్వీసెస్, సాస్ టూల్స్, అవుట్ సోర్సింగ్ జాబ్స్కి డైరెక్ట్ కాంపిటీషన్గా మారుతోంది. అందుకే జాఫ్రస్ దీన్ని సాస్ కోప్లైవ్స్ అని పిలుస్తోంది. కంపెనీస్ ఇప్పటి వరకు ఎన్ని టూల్స్ ఏ వెండర్ అని ఆలోచించేవి. ఇక ఈ మొత్తం పని ఒక ఏఐ ఏజెంట్ తో అయిపోతుందా అని అడుగుతున్నాయి. దీనివల్ల ట్రెడిషనల్ ఐటీ, సాస్ మీద ఫ్యూచర్ స్పెండింగ్ భారీ ప్రశ్నార్థకంగా మారింది. అయితే వీటికి కౌంటర్ అటాక్ గా ఇండియన్ ఐటీ ఏం చేయాలి? ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి కంపెనీలు లో లెవెల్ మెయింటెనెన్స్, సపోర్ట్ నుంచి బయటపడి హై ఎండ్ కన్సల్టింగ్, స్ట్రాటజీ, డొమైన్ ఎక్స్పర్టైజ్ వైపు వెళ్ళాలి. ఏఐని ఓ శత్రువులా కాకుండా తమ డెలివరీలో వెపన్ గా యూజ్ చేసి క్లయింట్స్ కి ఏఐ ఫస్ట్ సర్వీసెస్ గా విక్రయించాలి. సింపుల్ గా చెప్పాలంటే చీప్ మ్యాన్ పవర్ ఆధారంగా ఉన్న ఐటీ మోడల్ కు రోజులు దగ్గర పడుతున్నాయి. నాలెడ్జ్ అండ్ స్ట్రాటజీ ఆధారంగా ఉన్న ఐటీకి డిమాండ్ పెరగొచ్చు. అంటే గేమ్ ఓవర్ అని మాత్రం అనుకోవద్దు. కానీ సేమ్ గేమ్ మాత్రం కాదు ఇండియన్ ఐటీకి. మీరు చెప్పండి, ఏఐ వల్ల ఇన్ఫోసిస్, టీసీఎస్ స్ట్రాంగ్ అవుతాయా, లేక మెల్లిగా సైడ్కి పోతాయా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ అనాలిసిస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.